బార్డర్లో చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్కి మనకి మధ్యన యుద్ధమే జరుగుతున్నటువంటి తరుణంలో మరి ఈ కక్ష సాధింపులకు మాత్రం అంతం లేని విధంగా ఏముంటుంది నాకు అర్థం కాలే. ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగినటువంటి దాడి కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ దానిలో ఏదో చేసేస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో కేవలం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని సంతృప్తిపరచడం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా సిఐడి ఆఫీసుకు పిలిపించి విచారణ చేశాము అనేటువంటి మెహర్బానీ కోసం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మాటల్లో మాత్రం కోటలు దాటేటటువంటి అభివృద్ధి, అమరావతి గురించి అభివృద్ధి, పోలవరం గురించి అభివృద్ధి మాటల్లో మాత్రమే కనిపిస్తున్నది. కక్ష సాధింపులు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అరెస్టులు, కేసులు పెట్టి నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నిన్న చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ధనుంజయ రెడ్డి గారని సాక్షి ఎడిటర్ ఉన్నారు. ఆయన కేఎన్ఆర్ మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండే సెక్రటరీ, మనోహర్ అనేటువంటి మా దగ్గర పనిచేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో పనిచేసినటువంటి వ్యక్తి వీళ్ళింటికి వెళ్ళి సోదాలు చేశారు. దేనికో తెలుసా? ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అక్కడ దాక్కున్నారేమోనని. ఏంటి నాకు అర్థం కాల, పిచ్చెక్కిందేంటి పోలీసులకు. నాకు ఏదో ఒక విధంగా అల్లరి చెయ్యాలి, ఏదో ఒక విధంగా అపాస్పాలు చెయ్యాలనేటువంటి కుట్రలో భాగంగా పోలీసులను ఆడిస్తున్నారు, పోలీసులు ఆడుతున్నారు. చిన్నపిల్లల ఆటలాగా ఆడుతున్నారు పోలీసులు. మాట్లాడితే ఎంక్వైరీకి పిలవటం, కేసులు ఎవరన్నా అరెస్ట్ చేయగానే అరెస్టుకు బెయిల్ రాకుండా ఉండేందుకు పోలీస్ కస్టడీకి పిటిషన్ పెట్టడం, ఆ పోలీస్ కస్టడీ కోసం 2 రోజులు 3 రోజులు తీసుకోవటం, ఏమీ లేకుండా పిచ్చి ప్రశ్న అడగటం, పంపించడం, ఇదంతా ప్లేయింగ్. ఒక రకమైన వికృతమైన ఆట లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుందనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇవాళ నిజంగానే మాకు ఇంత బాధలు కూడా, ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నా కూడా మాకు ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది. సమీకరిస్తున్నారు మమ్మల్ని పోలీసు యంత్రాంగము, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ సమీకరించేటటువంటి నిద్రపోయే వాళ్ళని కూడా లెగ్గొడుతున్నారు. ఇవాళ గుంటూరుకి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తుంటే వేలాది మంది తరలి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఏంటి? నిద్రపోతున్న వాళ్ళు కూడా లెగ్గొట్టి, అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అనవసరంగా తీసుకొస్తున్నారు పోలీస్ స్టేషన్ సిఐడి ఆఫీస్కి, మీరు వెళ్ళండి అని ఒక పిలుపునిచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఎన్ని కేసులండి? 1, 2, 3 కనపడిన వాడి ప్రతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి నాయకుడి మీద ఏదో కేసులో పెట్టేటువంటి కార్యక్రమం. లిక్కర్ కేసును కూడా తీసుకొచ్చారు, ఏమీ లేదు దానిలో ఎంతమందిని పెడతారో తెలియదు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో తెలియదు. గందరగోళాలు చేసేటటువంటి పరిస్థితికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని చేస్తున్నటువంటి ఈ దమనకాండని, ఈ కక్ష సాధింపు చర్యల్ని ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నాం. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ఇవాళ ఉంటుంది ఈ ప్రభుత్వం, మళ్ళీ 5 సంవత్సరాలు ఇంకో ప్రభుత్వం వస్తుంది. మనం చూస్తున్నాం కదా. ఈ ప్రభుత్వమే చిరస్థాయిగా ఉంటుందా? లోకేష్ చంద్రబాబే ఉట్టిగట్టుకు ఊరేగుతారా? చంద్రబాబు ఎన్నిసార్లు ఓడిపోలేదు, లోకేష్ ఎన్నిసార్లు ఓడిపోలేదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత దురదృష్టవశాత్తు మేము ఓటమి పాలయ్యాం, అపోజిషన్లో ఉన్నాం. అపోజిషన్ ఉండి మా కార్యక్రమాలు మేము చేస్తున్నటువంటి తరుణంలో మమ్మల్ని కక్ష సాధింపు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం, నేను మనవి చేస్తున్నా, పోలీసు వారికి కూడా చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, డీజీ ర్యాంక్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు ఏ లోకేష్ చెప్పాడనో ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టి అనవసరంగా తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి చేయటం, డీజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళ అరెస్ట్ చేసి లోపల పెట్టేటువంటి కార్యక్రమానికి, ఒక దుష్ట సాంప్రదాయానికి మీరు తావిస్తున్నారు, దుష్ట సాంప్రదాయాలను మీరు సృష్టిస్తున్నారు. ఇదే సాంప్రదాయాలు వచ్చే ప్రభుత్వం కూడా పరిపాలించాలి అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను.